నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో విద్యా వికాసానికి కొత్త వెలుగులు నింపే దిశగా అడుగులు పడ్డాయి. నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో మేకపాటి శాంతికుమారిగారు గ్రంథాలయ సంస్థల చైర్మన్గా అధికారికంగా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ అపురూప ఘట్టానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిగారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చైర్మన్ శాంతికుమారిగారిని ఆయన శాలువాతో సత్కరించి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగారు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదు, అవి సమాజానికి మేధోబలాన్ని అందించే విజ్ఞాన కేంద్రాలు అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఈ రోజుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు, విద్యార్థులకు లైబ్రరీలే ఒక దిక్సూచిలా పనిచేయాలని ఆకాంక్షించారు. పుస్తక పఠనం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే గ్రంథాలయాలను మరింతగా ఆధునీకరించి సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సోదరి శాంతకుమారి గారిని అభినందిస్తూ, వారిని గుర్తించి రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని కల్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని నిదర్శనంగా పదవినిచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తనకంటూ ఒక భూమికను పోషించి ఈ రోజున వారు తెలుగుదేశానికి సేవ చేసిన దరిమిల వారి సతీమణికి గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని అభినందిస్తూ, తెలుగుదేశం నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, అభిమానిస్తుంది, పదవులిచ్చి పెంచుతుంది అనేటటువంటి నిదర్శనమే ఈ రోజున ఈ పదవులన్నీ కూడా. గ్రంథాలయం ఒకప్పుడు విద్యాలయం, సరస్వతి ఆలయం. మనిషి జ్ఞానం పొందాలని తల్లి తండ్రులు మాటలు నేర్పితే గురువు తీసుకుపోవడంలో శాంతకుమారి గారు తప్పకుండా, ఎందుకంటే ఆమె విద్యావేత్త, బిఈడి చేసింది, ఎంఎస్సి చేసింది, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పార్వశం ఉన్నటువంటి వ్యక్తి. ఒకవైపున భక్తిని, రెండో వైపున ఎడ్యుకేషన్ అన్నింటినీ సమపాలలో ఉన్నటువంటి ఆమె గీతం సముచితమైనటువంటి ఇదిగా భావిస్తూ ఆమె ఆధ్వర్యంలో గ్రంథాలయాలు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చెందుతాయని మనసారా కోరుకుంటూ ఆమెకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.